గమనించండి, మనకున్నటువంటి ఈ లోకంలో అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైన రోగాలు. రోజుకి కనీసం 6-7 టాబ్లెట్ చేసుకోవాలి. మనశ్శాంతి ఉండదు. భార్యాభర్తల మధ్య గొడవలు, చాలా సమస్యలతో మనం ఎదుర్కొంటూ, అనేక సమస్యలను మనం ఎదుర్కొంటూ, అలాగే మన జీవితాలు కష్టంతోనూ, సమస్యలతోనూ, ఇబ్బందులతోనూ కొనసాగించుకుంటా ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తా ఉన్నాడు. ఎవరైతే ఆయన పిలుపుకు లోబడతారో, ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముతారో, అలాంటి వారందరికీ కూడా శాంతి సమాధానాలు సమకూర్చబడతాయి. వారి హృదయానికి నెమ్మది కలుగుతుంది. భార్యాభర్తల మధ్య సమాధానము సమకూర్చబడుతుంది. రోగాల నుంచి దేవుడు విడిపిస్తారు. దేవుడు వారి మధ్యలో ఉంటారు. ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిస్తున్నటువంటి దేవుడు. మన కుటుంబం గనుక దేవుని నమ్ముకుంటే, మన కుటుంబంలో అనుదినము ప్రార్థన చేసుకుంటే, దేవుడు వారి మధ్య కాలు చేస్తుంటారు. ఆ పాపం పోవాలని ఎన్నెన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ మానవునికి ఆయాసమే కానీ పుణ్యాన్ని ఏమి ప్రాప్తిస్తుంది. కనుక పుణ్యము ఎక్కడ దొరుకుతుంది, మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అని మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు సెలవిస్తున్నాడు, నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రం త్రోసివేయను, వానికి నా మనశ్శాంతి లేదా నా శాంతిని అనుగ్రహిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఈ లోకంలో మానవుడు ఎంతో మంది తమకున్నటువంటి ఆ యొక్క వ్యసనముల ద్వారాను, లేదంటే తమకున్నటువంటి ఇబ్బందుల ద్వారాను, ఎన్నెన్నో శ్రమల ద్వారా మానవుని యొక్క జీవితంలో నెమ్మది లేక ఎంతో బాధతో అనుభవిస్తూ ఉన్నాడు. కనుక అట్టి నెమ్మది లేకుండా ఉన్నవారు